రాజధాని రైతులపై టీడీపీ మూకల దాడిని తీవ్రంగా ఖండించారు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. చంద్రబాబు, లోకేష్ కనుసన్నల్లోనే దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. వైఎస్ జగన్ ను కలిసిన రైతులు సమస్యలు వివరించారని తెలిపారు. రైతులను బెదిరించి భూములు లాక్కునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో దోపిడీ తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని ఆయన విమర్శించారు. రైతు ఇష్టపడితేనే రైతు భూమి తీసుకోవాలి. అలాంటిది రైతు ఇవ్వకుండా రైతుని ఇబ్బంది పెట్టి బెదిరించి వాళ్ళ పొలం ఇవ్వకపోతే పక్కన రోడ్లు వేపించి తవ్వించి ఇలాంటి బెదిరింపు కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి రైతులే స్వయంగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ముందు ఈ యొక్క బాధలు చెప్పుకుంటే వాళ్ళ సమస్యలు తెలుసుకునేందుకు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీం వెళుతూ ఉంటే వాళ్ళ మీద అన్యాయంగా దాడి చేసే కార్యక్రమం, కొంతమంది తాగుబోతుల్ని కూర్చోబెట్టి రోడ్డు మీద పోలీసులే ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేసి వాళ్ళని వెళ్ళనీయకుండా కేవలం ఇదంతా కూడా లోకేష్ కనుసన్నలోనే జరుగుతుంది, చంద్రబాబు కనుసన్నలో జరుగుతుంది. ఇది లోకేష్ కాన్స్టిట్యున్సీ. ఎవరినైనా బెదిరించాలి, ఎవరినైనా లొంగ తీసుకోవాలి బెదిరించనే ఉద్దేశంతో లోకేష్ కేవలం ఈరోజు మరి ఎవరిని కూడా రానివ్వకూడదు రాజధాని ప్రాంతంలో. మా ఎమ్మెల్సీలు వెళ్తూ ఉంటే వాళ్ళని ఎవరిని కూడా రాజధానిలోకి రానివ్వకూడదు అని చెప్పి ఒక ఉద్దేశంతో వీరు ఈ యొక్క కార్యక్రమం చేయడం చాలా దారుణమైన అంశం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.